హోలా అందరికీ నమస్కారం ఎల్లరికీ మనకు వెల్కమ్ టు మై ఛానల్ గలాటా గీత్ రాయల్ గైస్ అందరి వీడియోకి లైక్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ నా కోసం లైక్ చేయండి అండ్ కింద ఫస్ట్ కమెంట్లో నా ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ లింక్ ఉంటుంది అండ్ నా స్నాప్చాట్ లింక్ ఉంటుంది రెండింటిలో ఫాలో అయిపోండి ఈరోజు నేను 2 ప్రోమోలు చూసిన తర్వాత కొన్ని డైలాగులు నా మైండ్లో అట్లా తన్నుకొని వస్తూ ఉన్నాయి ఫస్ట్ డైలాగ్ ఏంటంటే ఆర్యా 2 సినిమాలో మనం చూసినాము ప్రేమ పుట్టడానికి 100 రోజులు అక్కర్లేదు ఒక్క క్షణం చాలు అని చెప్పేసి సేమ్ బిగ్ బాస్ హౌస్లో కూడా మనల్ని మనం ప్రూవ్ చేసుకునేదానికి మన దమ్ము జనాలకు కనిపించేదానికి 100 రోజులు కష్టపడాల్సిన అవసరం లేదు ఒక్కరోజు చాలు ఆ ఒక్క ఇన్సిడెంట్తో నువ్వు టాప్ కన్నా లేచిపోవచ్చు ఆ ఒక్క ఇన్సిడెంట్తో నువ్వు ఇట్లా పడిపోయి ఎలిమినేట్ అయిపోవచ్చు సో ఇది సెకండ్ది ఇంకోటి ఏమిరా అంటే ఇదే ఫస్ట్ది సెకండ్ది ఏమిరా అంటే బిగ్ బాస్ హౌస్లో గేమ్ గెలవడం ఇంపార్టెంట్ అనుకుంటారు చాలామంది గేమర్స్ గేమ్ ఒకటి గెలిస్తే చాలు ఆటోమేటిక్గా జనాలు గెలుస్తారు అనేసి అనుకుంటారు బట్ కొన్నిసార్లు గేమ్లో ఓడిపోతేనే జనాలు గెలుస్తారు గేమ్ గెలవడం ఇంపార్టెంట్ కాదు మనుషుల్ని గెలవడం ఇంపార్టెంట్ ఆ లాజిక్ మిస్ అయింది ఎవరు తెలుసా నేను లైవ్ ఎగ్జాంపుల్ నేను ఆ లాజిక్ మిస్ అయ్యి గేమ్ 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 అని గీతు అంటే గేమ్ బాగా ఆడింది అనేసి గుర్తొస్తుంది కానీ అఫ్కోర్స్ నేను ఫ్రెండ్షిప్కి కూడా వాల్యూ ఇచ్చినాను అది లేటర్ రియలైజ్ అయ్యారు కానీ ఆ పాయింట్లో నాకు ఫ్రెండ్షిప్ కంటే గేమ్ ఎక్కువ ఇంపార్టెంట్ అనిపించి నేను నా బెస్ట్ ఫ్రెండ్ అయిన ఆదిరెడ్డికి ఆ టైంలో ఒక అన్యాయం మోసం ద్రోహం చేశాను మా టీంని గెలిపించడానికి బ్యాక్లాష్ అయిపోయి ఐ వాజ్ అవుట్ ఆఫ్ బిగ్ బాస్ హౌస్ సేమ్ జరుగుతుంది ఇప్పుడు రితు దానికి కూడా 2 ప్రోమోలు చూసినా కనిపించింది బ్యూటిఫుల్ ప్రోమోస్ అబ్బా బ్యూటిఫుల్ ఇప్పటిదాకా వచ్చిన ప్రోమోస్ అన్నిట్లో బెస్ట్ ప్రోమోస్ అనిపించింది థర్డ్ పాయింట్ ఏమిరా అంటే కళ్యాణ్ గాడికి చేతులు పట్టుకోవడమే కాదు చేతి అని చెప్పడం కూడా తెలుసు అది సూపర్ అసలు బాబా కళ్యాణ్ గాడికి చేతులు పట్టుకోవడమే కాదు చేతి అని చెప్పడం కూడా తెలుసు అని చెప్పి ఈరోజు ప్రోమో చూసిన తర్వాత వా అనిపించింది నాకు అసలు కళ్యాణ్ ఒక టాప్ లేచిపోయినాడు ఇప్పుడు సూపర్ కంటెస్టెంట్ అయిపోయినాడు బ్యూటిఫుల్ ప్రోమోస్ ఈ వారం నాకైతే కెప్టెన్ ఇమ్ము కానీ కళ్యాణ్ కానీ అయి ఉంటే బాగుండేది అని చెప్పేసి చాలా ఉండింది ఎందుకంటే పాస్ 1 వీక్ వాళ్ళు ఎంత గట్టిగా కష్టపడి ఎంత బాగా ఆడుతూ ఉన్నారు ఒకరికొకరు సపోర్ట్ ఇచ్చుకుంటా కృష్ణార్జున లాగా నిన్న కూడా చెప్పినాను నా రివ్యూలో బ్యూటిఫుల్ గేమ్ ప్లే వాళ్ళిద్దరిది వాళ్ళ స్ట్రాటజికల్ మైండ్స్ కానీ వాళ్ళు ఫిజికల్గా పెట్టిన స్ట్రెంగ్త్ కానీ ప్రాణం పోతా ఉన్నా కూడా దాన్ని వదిలేసేసి గేమ్ గెలవాలి అని చెప్పేసి ఎవరిని మోసం చేయకుండా ఆడింది ఇట్స్ అ బ్యూటిఫుల్ థింగ్ సో వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు కెప్టెన్ అయినా బాగుండేది అనుకున్నా ఇమ్మో ఆల్రెడీ కెప్టెన్సీ వదులుకున్నాడు కాబట్టి మేబీ తన ఏంటో బాగుండేది లేకపోతే కళ్యాణ్ కూడా చాలా కష్టపడ్డాడు కాబట్టి ఇద్దరిలో ఒకటి ఫస్ట్ ఆప్షన్ ఇమ్ము ఉంది ఇమ్ము కాకపోతే కళ్యాణ్ ఉంది బట్ ఈరోజు ఫస్ట్ ప్రోమోలో చూసుకుంటే డెమోన్ పవన్ వచ్చి ఫస్ట్ కళ్యాణ్ని తీసేయడం దానికి రీజన్ రితు అవ్వడం అనిపించింది నిజంగా ఇక్కడ మొత్తం ఇంటర్లింక్డ్ కళ్యాణ్కి రితు తనుజ వీళ్ళిద్దరే చాలా చాలా క్లోజ్ అట్లాంటిది రితు వచ్చి కళ్యాణ్ని తీసేయి అని చెప్పేసి డెమోన్తో చెప్పడం డెమోన్ కూడా వీళ్ళు కామనర్స్గా అగ్ని పరీక్ష నుంచి ట్రావెల్ అయ్యి వాళ్ళందరూ టుగెదర్గా హౌస్లోకి వచ్చి ఒక కామనర్ రితు అనే ఒక అమ్మాయి మాట వినేసి కళ్యాణ్ అనే వాడిని తీసేశాడు అంటే ఆ తీసేసిన దానికంటే ఎవరి వల్ల మనం ఇప్పుడు ఈ గేమ్ నుంచి ఎలిమినేట్ అయిపోయాము అనే ఫీలింగ్ చాలా 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 పెయిన్ఫుల్గా ఉంటుంది సేమ్ కళ్యాణ్ ఈజ్ గోయింగ్ త్రూ ద సేమ్ పెయిన్ ఇప్పుడు అదేంటి రితు నన్ను తీయమని చెప్పడం ఏంటి లాస్ట్లో వచ్చిన తర్వాత రితు ఆర్ కళ్యాణ్ అనేసి అంటే అప్పుడు చూసుకోవచ్చు కానీ ఫస్టే డెమోన్ పవన్ రావడం ఏంటి డెమోన్ పవన్ వచ్చి కళ్యాణ్ని తీసేయడం ఏంటి రితుని గెలిపించడానికి అంటే ఒక అమ్మాయిని గెలిపించుకోవడానికి గర్ల్స్లో ఫ్రెండ్స్ ఉండొచ్చు మేబీ గర్ల్ ఫ్రెండ్ అవ్వచ్చు ఫీలింగ్స్ ఉండొచ్చు వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఒక గర్ల్లో ఫ్రెండ్ని తీయడానికి ఎప్పటి నుంచో ఉండే ఫ్రెండ్ని పోగొట్టుకున్నట్టు కోల్పోయినట్టు ఆ ఫీలింగ్ ఇట్స్ అంటే అది చూసిన వాళ్ళకే అర్థమవుతుంది ఒక సినిమా అబ్సల్యూట్ సినిమా లాగా అనిపించింది దాని తర్వాత కళ్యాణ్ ఏదో ఇట్లా విసిరేస్తాడు నాకు సేమ్ ఆదిరెడ్డి మైక్ విసిరేసిందే గుర్తొచ్చిందబ్బా ఇట్ వాజ్ నాస్టాల్జిక్ లైవ్ ఎగ్జాంపుల్ నేను గేమ్ అంటే గీతు అనేసి గుర్తొస్తుంది కానీ ఆ రోజు ఇన్సిడెంట్ ఇంకా నేను దాన్ని మార్చలేను ఐ కాంట్ అండూ ద సిచ్యువేషన్ దాన్ని నేను కరెక్ట్ చేసుకోలేను ఏమీ చేసుకోలేను నా వల్ల ఆదిరెడ్డి కెప్టెన్సీ పోయింది
ఆ వారం స్ట్రైప్స్ టాస్క్లో. దానివల్ల నేను కూడా అవుట్ అయిపోయాను. దట్ ఈస్ ది సెకండ్ పాయింట్. బట్ స్టిల్ నేను అర్ధరాత్రి వెళ్ళి స్ట్రాప్స్, నేను ఒక దెయ్యం దొంగ డెమాన్, అప్పుడు నేను డెవిల్ అయిన తర్వాత పోయి స్ట్రాప్స్ తీసేసి, ఆ స్ట్రాప్స్ తీసేదానికి ఒక తుప్పాస్ లాజిక్ ఒకటి ఆలోచించి, ఆ తుప్పాస్ లాజిక్ యూస్ చేసి ఆదిరెడ్డిని తీసేసి, దానివల్ల జనాలకు కోపం వచ్చి, ఆ తర్వాత నేను చాలాసార్లు సారీ చెప్పా, చాలాసార్లు రిక్వెస్ట్ చేశా. బట్ స్టిల్ ఆ సిచ్యువేషన్ హీల్ కాలే. ఆ తర్వాత నేను బయటకు వచ్చేసాను. అది సెకండ్ పాయింట్. ఆ రోజు నాకు అర్థమైంది ఏంటంటే, గేమ్ గెలవడం ఇంపార్టెంట్ కాదు, మనుషుల్ని గెలుచుకోవడం ఇంపార్టెంట్, బయట జనాల్ని గెలవడం ఇంపార్టెంట్. అది ఆ లాజిక్ నేను ఎలా మిస్ అయ్యానో గీతు రీతు ఇద్దరు సేమ్ చేశారబ్బా, సేమ్ అనిపించింది నాకు దాన్ని చూసినప్పుడు. అండ్ డెమాన్ అంటున్నా, కళ్యాణ్ని చూస్తే ఎంత బాధగా అనిపించింది అంటే, ఆ ప్రోమో మళ్ళీ పెడతా నేను 2xలో పెట్టి. ఫస్ట్ ప్రోమో అయిపోయింది కదా, ఫస్ట్ ప్రోమో కూడా పెడతా. దీనిలో తనుజ మీద కూడా కోపం వచ్చింది, ఎక్కడ వచ్చిందని చెప్తా. ఫస్ట్ ప్రోమో నేను 1.5xలో పెట్టి వినిపిస్తా. సో ఫస్ట్ డెమాన్ పవన్ కళ్యాణ్ అని వెంటనే కళ్యాణ్ మూతి ఇట్లా చిన్నగా అయిపోయింది, చాలా బాధ వేసింది. అబ్బా యాటిట్యూడ్ కా బాగా అనిపించింది అసలు. ఏం ప్రోమో! కళ్యాణ్ తీసేమన్నావు రితు అంటే అవును అంటుంది. చైతి పా రాలే విజిల్, ఏం తినలేదు కదా. నువ్వు అరిస్తే అరుపులే, మేము అరిస్తే మెరుపులే లాగా అనిపించింది. సూపర్గా అనిపించింది నిజంగా. కళ్యాణ్ బాబుకి చేయి పట్టుకోవడమే కాదు, చైతి అని చెప్పడం కూడా తెలుసు అనేసి ప్రూవ్ చేసుకున్నాడు. దట్ ఈస్ సూపర్. ఇన్ని రోజులు ఓవర్ షాడో అయిపోయాడా ఏంటా అని తెలీదు. ఈ వారం ప్రూవ్ చేసుకున్నాక ఆపర్చునిటీ రాలేంది. అదే చెప్తున్నాను కదా, కొన్నిసార్లు గెలవడం కంటే ఓడిపోయిన వాళ్ళకే ఎక్కువ వాట్ ఈస్ దాట్ బ్యూటీ ఓడిపోయి మనసులు గెలుచుకున్నాడు కళ్యాణ్ అనేసి అనిపించింది. రితు చైతి మండం యాటిట్యూడ్ సూపర్గా అనిపించింది. తర్వాత రెండు శ్రీజ వచ్చి ఇమ్ముని తీసేసింది. యాక్చువల్లీ శ్రీజ రామ్ముని తీసేసి ఉంటే బాగుండేది, బట్ ఇమ్ము ఆల్రెడీ క్యాప్టెన్ అయ్యాడు అనేసి అనింది. క్యాప్టెన్ అయ్యి ఒక 2 రోజుల్లో ఇమ్ము ఆ క్యాప్టెన్సీలోంచి బయటకు వచ్చేసాడు. రితుని కూడా తీసేసి ఉండొచ్చు యాక్చువల్లీ, బట్ రితు చాలా కష్టపడింది కాబట్టి షీ యాక్చువల్లీ డిజర్వ్స్. యాక్చువల్లీ రితు కూడా కెప్టెన్సీ డిజర్వ్స్, కానీ ఫస్ట్ డిజర్వింగ్ ఇమ్ము, సెకండ్ డిజర్వింగ్ కళ్యాణ్, థర్డ్ డిజర్వింగ్ రితు, తర్వాత రాము. బట్ ఈ ఇన్సిడెంట్ ఒక గర్ల్ ఫ్రెండ్ వచ్చి ఒక ఫ్రెండ్ని తీసేయని చెప్పిన వెంటనే ఫ్రెండ్ అనేసి కూడా చూడకుండా తీసేయడము, అది డెమాన్ పవన్ తీయడం ఇస్ హార్ట్ బ్రేకింగ్. ఆ ప్లేస్లో డెమాన్ పవన్ కాకుండా బర్నీ తీసేసున్నా, ఇంకెవరైనా తీసేసున్నా, సుమన్ శెట్టి తీసేసున్నా పెద్ద ఫీల్ అయ్యేవాడు కదా కళ్యాణ్. అక్కడ డెమాన్ అవ్వడం, అది చెప్పడానికి కారణం రితు అవ్వడం, హీ కుడెంట్ టేక్ ఇట్. ఓకే, తర్వాత ఇప్పుడు సెకండ్ ప్రోమో విజిల్ ఎక్కడరా సెకండ్ ప్రోమో? అమ్మని అమ్మ, అరే రే 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 స్టార్ మా ఎక్కడరా సెకండ్ ప్రోమో? సారీ గైస్, ఒక్క నిమిషం, ఇప్పుడే కనిపించింది. ఓకే, బా ఏదో ఇసిరేసినాడు ప్రోమో స్టార్టింగ్. ఆదిరెడ్డి మైక్ ఇసిరేసినట్టు కళ్యాణ్ ఏదో ఇసిరేసినాడు, దాంతో స్టార్ట్ అయింది. తర్వాత డెమాన్, నాకు ఇన్ని రోజులు డెమాన్ రితు హక్ చేసుకుంటా ఉంటే మండలేదు, కానీ ఈ రోజు ప్రోమోలో మాత్రం ఆ కళ్యాణ్ ఇసిరేసిన వెంటనే వాళ్ళిద్దరు హక్ చేసుకుంటా ఉంటే మిరకాయ పెట్టినట్టు కోపం వచ్చింది. ఎవరి మైండ్లో ఎవరి హార్ట్లో ఏది ఉందో మనకేది తెలియదు. కళ్యాణ్తో వచ్చి తనుజ చెప్తోంది, ఎవరి మైండ్లో ఎవరి హార్ట్లో ఏముందో మనకేం తెలియదు అనేసి చెప్పింది. తర్వాత మాట చెప్తే ఇక్కడ తనుజ మీద మండింది. నేను ఈ హౌస్లో నమ్మింది ఇద్దరిని, ఒకటి నిన్ను ఒకటి రితుని అనేసి చెప్పినట్టున్నాడు. వెంటనే నా పేరు చెప్పొద్దు, నాకు అలా అనిపించలేదు అనింది. వాడు అక్కడ ఏడి చచ్చిపోతా ఉన్నాడు, కెప్టెన్సీ పోయిందని ఆడ అల్లాడిపోతా ఉన్నాడు. ఓరే బాబు, నా ఫ్రెండే నన్ను మోసం చేసింది, నా ఇంకో ఫ్రెండ్ గారు నా పేరు చెప్పి నన్ను కెప్టెన్సీలోంచి తీసేసినాడని చెప్పి ఏడస్తా అంటే ఆ పిల్లోడు, నువ్వు వచ్చి నాకు ఇద్దరు ఇంపార్టెంట్ అంటే నా పేరు చెప్పొద్దు, నాకు ఆ ఇంపార్టెన్స్ కనిపించలేదా అంటే ఈ ప్రపంచం ఏమైనా అది అయిపోయింది, మీకు కావాల్సింది మీకు ఇచ్చేయాలని చెప్పేసి మహేష్ బాబు డైలాగ్ ఉంది కదా ఎస్వీఎస్సీలో, సమంతతో చెప్తాడు, ఈ ప్రపంచం అంతా ఏమైపోయినా పర్లేదే, మీకు కావాల్సింది మీకు ఇచ్చేయాలని. సేమ్ అదే అనిపిస్తుంది. ఆడ కెప్టెన్సీ పోయిందని ఏడవాలా, నువ్వు అలుగుతానో అని ఏడవాలా, ఆడ కూడా అలకేనా తనుజాకి? మండిపోయింది నాకు. పోనీలేరా నాన్న, మళ్ళీ నెక్స్ట్ వీక్ చూసుకోవచ్చు, ఏదో ఒకటి అట్లా ఓదార్చాలి. కానీ నా హౌస్లో ఇద్దరే ఇంపార్టెంట్, అసలు కాంటెక్స్ట్ వదిలేసి ఇద్దరే ఇంపార్టెంట్ నువ్వు రితు అంటే నేను అనిపించలేదు నాకు అనేసి అంటుంది. ఏం మెంటలా ఎట్టా? వాడు ఏడ్చి చచ్చిపోతా ఉంటే పోయి ఓదార్చకుండా ఆ పాయింట్ మీద ఇది చేయకుండా నాకు అనిపించలేదు. మళ్ళీ ఆ ఇదిలో పాటు నిన్ను కూడా ఇంకా నీ అలకను కూడా మాన్పించుకొని ఉండాలా? వాడే అలిగిపోయి ఏడుస్తూ ఉంటాడు, బిడ్డ, చిన్న బిడ్డ, ఒళ్ళు మండిపోయింది నాకట్టే. వాడని దానికి ఫీల్ అవుతుంది, చిన్నపిల్లలాగా అనిపిస్తాడు, 23 ఏళ్ళు కదా, అంటే బుజ్జిగా అన్నాను, ఏదో డిస్రెస్పెక్ట్ఫుల్గా కాదు, ముద్దుగా అనిపించింది. మనోడు కళ్యాణ్ మనోడు అనే ఫీలింగ్ నాకు. కళ్యాణే ఫీల్ అవ్వడు, మీరేం ఫీల్ అవ్వ బాగానే. నాకు ఎక్కడ అనిపించలేదు. నాకు ఎక్కడ అనిపించలేదు.
ఇల్లుగాలు ఒకటి ఏడస్తా అంటే ఇంకోటి ఏదో గాలి ఎవడో ఏడస్తానాడంట. కాదు ఏదో ఉంది ఆ డైలాగు. ఇల్లుగాలు ఒకటి ఏడస్తా అంటే విమానం ఇంట్లోకి వచ్చిందా సంథింగ్. అబ్బా డైలాగ్ గుర్తు రావట్లేదురా, సడన్గా సామెత గుర్తు రావట్లేదు. కింద కమెంట్ చేయండి. ఇల్లుగాలు ఒకటి ఏడస్తా అంటే ఇంకోటి ఏదో గాలి ఎవడో ఏడస్తాడంట. పూజారికే చి ఏమిరా నాకు బూతుల సామెతలు వస్తున్నాయి కానీ మంచి సామెతలు రావట్లే. దేవుడికే ప్రసాదం లేదంటే పూజారి వచ్చి పొంగల్ అడిగినాడంట. ఇక్కడ దేవుడే ఏడస్తాడు పాపము, పూజారి వచ్చి పొంగల్ లేదనేసి ఏడస్తే ఏం చేస్తాము? దేవుడికే లేదురా స్వామి, నీకేమి ఇస్తాం? కళ్యాణ్ గాని తీసాను ఎలా చెప్పావు నువ్వు రితు? ఒకరి కష్టాల్ని దొబ్బడం కాదు, ఆ వెనకాల మ్యూజిక్ వేరే దానికి బాధగా లేచేదానికి. నా ఈ హౌస్లో ఉండేది ఇద్దరే, నేను ఈ నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు, నువ్వు నన్ను తీసేమన్నావు కదా, నేను నన్ను తట్టుకోలేకపోతున్నా అన్నాడు. నిజంగానే అక్కడ ఓడిపోయింది బాధ కాదు, ఈ వీక్ పోతే ఇంకో వీక్ సంపాదించుకోవచ్చు. కానీ రితు వల్ల రితు వల్ల డెమాన్ వల్ల కెప్టెన్సీ పోయింది. నాకే గుండెలో బాధగా ఉందయ్యా. మళ్ళీ డెమాన్ వాడు వినకుండా చీదరించుకున్నాడంట. నీ కెప్టెన్సీ పోతే మాత్రం నీకు ఓకే, నీకు ఏం మా హెల్ప్ చేసిందని రితు ఉంది పక్కన. మా వాడికి ఎవడున్నాడు పాపం, కళ్యాణ్కి పాపం కష్టపడి ఆడుకొని తెచ్చుకున్నాడు, అయినా కూడా రితు వల్ల పోయింది అనేసి అంటే అబ్బో స్వామి, ఇంకా ఎవరికైనా అదే ఉంటుంది. ఇక్కడ రితు తప్పనేసి నేను చెప్పనబ్బా, గేమ్ ఆడింది, ఇట్స్ జస్ట్ అ గేమ్. రితు పాయింట్ ఆఫ్ వ్యూలోంచి ఆలోచిస్తే గేమ్ తను గెలవాలి కాబట్టి ఆపోజిట్లో ఫ్రెండ్ ఉన్నా ఎవరున్నా దాని అంతా పక్కన పెట్టేసి తనే గేమ్ గెలవాలి అనేసి అనుకునేది. ఆపోజిట్లో అమ్మ నాన్న ఉన్నా కూడా తమ్ముడే పేకాట అనేసి నేను ఎలా అయితే అనుకునేసి తప్పు చేశానో సేమ్ అదే తప్పులో తను కూడా ఉంది. బిగ్ బాస్ హౌస్ అంటే గేమ్ గెలవడం ఇంపార్టెంట్ కాదు, మనుషుల్ని గెలవడం ఇంపార్టెంట్ అనే పాయింట్ మర్చిపోయింది. ఈ దెబ్బతో ఆ పిల్ల ఓటింగ్ అంతా ఈరోజు పడిపోయేలా ఉంది. రితు ఓటింగ్ అంతా ఈరోజు వాట్ డే? ఫ్రైడే. టుడే ఓటింగ్ నాకు తగ్గిపోతుంది. ఒక్క రోజులో కౌశల్ విన్నర్ అయినాడు. ఒక్క రోజులో ఆ కళ్ళలో నిమ్మకాయ పిండినాడు, విన్నర్ అయిపోయినాడు. అట్లా ఒక్క రోజులో విజయ్ అన్ని విన్ అయ్యాడు, ఒక్క రోజులో షన్ను పడిపోయాడు, ఒక్క రోజులో నేను బయటికి వచ్చా. కళ్యాణ్ డైలాగ్, నేను బాధపడేది ఓడిపోయినందుకు కాదు, మోసపోయినందుకు. కావాలని మోసం చేయకపోయినా మోసమే. గేమ్లో మోసం, జీవితంలో మోసం కాదు, అది గేమ్లో మోసం. బట్ దాన్ని తీసుకోలేకపోతున్నాడు. ఆబ్వియస్లీ హౌస్లో ఎమోషన్స్ 100 times ఎక్కువ ఉంటాయి, నేను మీకు ఆల్రెడీ చెప్పాను. ఏదో శ్రీజ కళ్యాణ్ని ఓదార్స్తా అంటే నేను నిన్ను కెప్టెన్ చేస్తాను రా శ్రీజ, బంగారు బిడ్డ అనిపించింది. అబ్బా కెప్టెన్ని నేను చేస్తారా, నేను కెప్టెన్, నువ్వు బాధపడద్దు అని చెప్పేసి శ్రీజ చెప్పడం సో బ్యూటిఫుల్, సో పెయిన్ఫుల్, సో టచింగ్, సో ఓవర్వెల్మింగ్, సో హార్ట్ రెంచింగ్ ప్రోమో ఈరోజు. సో బ్యూటిఫుల్ ప్రోమో, సో నైస్. నేనేంటో ఈ మధ్య అందంగా తయారవుతున్నాను కదా, ఓ మై గాడ్ ఎలా. ఓకే ఎస్, సో అది ఈరోజు ప్రోమో. 2 ప్రోమోలు సూపర్. ఇది ప్రోమోల వరకే, ఎపిసోడ్లో కొంచెం ట్విస్ట్ ఏమైనా మారచ్చేమో నాకు తెలీదు. ఈ ఎపిసోడ్ రివ్యూ అద్దరు కొట్టేద్దాం. మీరు నన్ను ఫాలో అవ్వండి అయ్యా, ఎందుకయ్యా బాధ పెడతారు? లైక్ కొట్టేసి ఫాలో కొట్టి హైప్ చేసి ఏదో ఒకటి చేయండి నా వీడియోని. మీకు ఏమనిపించింది? మీకు పాత ఇన్సిడెంట్ గుర్తొచ్చిందా? మీకు ఏమనిపించింది ఆ 2 ప్రోమోస్ చూసిన తర్వాత కింద కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ టేప్ వచ్చింది. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకో వీడియోతో తిరిగి కలుస్తాం. అందరికీ దిస్ మీ యోగి తురల్ సైనింగ్ ఆఫ్. ఐ లవ్ యూ గైస్.